అయ్యో ఏంట్రా ఇది? వద్దమ్మా, నాకు సర్దుబాటు నచ్చదు, అభిప్రాయం మారదు. వదిలేండి అత్తయ్య గారు. అది భూదేవికి దక్కాల్సింది, దక్కింది. కొంతమందికి ఆ అదృష్టం ఉండాలి కదా అత్తయ్య గారు. నేనొస్తాను. మరీ ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావేంట్రా? పాపం పద్దు ఎంత బాధపడిందో ఏంటో. బాధపడితే పడింది, నాకేం బాధ లేదు. నటించడం నాకు రాదు, భరించడం అంతకన్నా చేత కాదు. నా ఇష్టానికే కాని ఎవరికోసమో బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. శ్రీరంగరంగరంగ నా స్వామి కావేటి రంగరంగ. ఇదెళ్ళింది, ఏం గొడవ చేస్తాదో ఏమో. దానికి బదులు నువ్వెళ్ళినా బాగుండేదేమో. ఏమిటే మొహం అలా పెట్టుకొచ్చావు? ఆయన గారు చేసిన పనికి ఇలా కాక ఈ అని పల్లికిలిస్తూ కూర్చుంటారా? ఏం చేశాడమ్మా? నువ్వు బావకిష్టమనే ఇవన్నీ చేసావు కదా, ప్రేమతోనే ఇవన్నీ పంపించావు కదా, నేను అభిమానంతోనే తీసుకెళ్ళాను కదా. అదంతా మాకు తెలుసు గాని అసలు అక్కడ ఏం జరిగిందో అది చెప్పు. అది 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 అని అల్లద్దు, విషయం చెప్పు. నేను వెళ్ళానా? వేదో మొహమాట మీరును. తినండి, తినండి. అలా విసిరి కొట్టాడు. నువ్వు అనవసరంగా అతి చనువు తీసుకొనుండుంటావు. దాంతో ఆ శ్రీనివాసమూర్తికి చిరాకొచ్చుంటుంది. నీ మీద కోపం ఆ లడ్డూ మీద చూపించుంటాడు. నువ్వు లడ్డూ పట్టుకెళ్లకుండా ఉండుంటే నీ పళ్ళు రాలి నేల మీద పడుండేవి. నువ్వు అమ్మా, అసలెందుకమ్మా బావగారికి నా మీద అంత కోపం? చిన్నప్పటి నుంచి తమరు చేసిన వెక్కిరింపులే. ఎందుకు బామ్మ అలా అంటున్నావు? తెలిసి తెలియని వయసు అయినా అది వెక్కిరించలేదు. తనే తన లోపానికి అలా అనుకున్నాడు. ఇంత పెద్దయిన తర్వాత కూడా అవన్నీ మనసులో పెట్టుకోవాలా? అవన్నీ ఆ శ్రీనివాసమూర్తి మర్చిపోయినా ఊళ్ళో అడుగు పెట్టగానే అవన్నీ గుర్తొచ్చేటట్టు నువ్వు ప్రవర్తించావుగా. ఆయన గారే నా బావగారని నాకేం తెలుసు? తెలిసాక ఆ శ్రీనివాసమూర్తికి ఇంకాస్త మండుంటుంది, చిన్నతనం కూడా గుర్తొచ్చుంటుంది. నువ్వెప్పుడు నన్ను తప్పు పడతావు? తప్పులేందే తప్పు పడతానేమే? అయ్యో బామ్మ, ప్రతిదానికి దాన్నే అంటావు. అమ్మా, బావగారంత చులకనగా మాట్లాడుతున్నప్పుడు మనం ఇంకా ఇక్కడే ఉండడం అవసరమా? వెళ్ళిపోదామమ్మా. తప్పమ్మా పద్మావతి. శ్రీనివాసమూర్తి ప్రయాణ బడలికలో వేరే చిరాకులో ఉండుంటాడు. చిన్న కారణానికి పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. అమ్మా, బావగారి మాటలు బాధపడేలా ఉన్నాయి. మనం వాళ్ళ మీద ఆధారపడి బతకడం లేదు కదా. బయటికెళ్ళి బతకలేమా అమ్మా? నా బిడ్డను కాపాడి నువ్వు బ్రహ్మలాంటి దానివి తల్లి. అన్నగా అండగా ఉంటానమ్మా. మా ఇంట్లో ఉంది కానీ రండమ్మా. రెండమ్మా, కాదనకండి. బతకొచ్చమ్మా, అది ముఖ్యం కాదు. మనం దిక్కు లేకుండా దేవాలయం మెట్ల మీద ఉన్నప్పుడు అన్నయ్య గారు దేవుళ్ళ వచ్చి ఈ నీడ చూపించి మనం బతకగలిగేలా చేశారు. జన్మంతా రుణపడి ఉండాల్సిన వాళ్ళం. నీడనివ్వడమే కాదు, తోడబుట్టిన దానిలా ఆదరించాడా రంగాచారి. ఓదార్చారు, ధైర్యం చెప్పారు, బతుకు మీద ఆశ కల్పించారు వాళ్ళు.
మనకి ఆత్మబంధువులమ్మ వాళ్ళు. ఆత్మాభిమానానికి వెళ్ళి దేవుడిచ్చిన బంధుత్వాన్ని బంధాన్ని కాదనుకుని వెళ్ళిపోవడం ధర్మం కాదమ్మా. అనవసరమైన పౌరుషానికి పోయి మళ్ళీ చెట్ల పాలు పుట్ల పాలు మెట్ల పాలు చెయ్యకు. పడ్డ కష్టాలు చాలు. మన కష్టం మీదే కదా మనం బతుకుతున్నాం. మన మీద మనకు ఆత్మవిశ్వాసం లేదా? ఆత్మవిశ్వాసం లేక కాదమ్మా, మనం విశ్వాసం చూపించాల్సిన వాళ్ళం. ప్రత్యుపకారం కాకపోయినా, వాళ్ల సహాయం మనకవసరం లేకపోయినా మనం తిరిగి సాయం చేయగలిగిన అవకాశం, అదృష్టం కల్పిస్తుందేమో, రుణం కాస్త తీర్చుకోవచ్చేమో అన్న ఆశ. అందుకే మనం ఈ చోటు ఈ నీడ విడిచి వెళ్ళొద్దు. అర్థం చేసుకో పద్మావతి, వాదించొద్దమ్మా. మేలు మరచి విశ్వాసం లేకుండా రెక్కలాడించుకుంటూ వెళ్ళిపోయారన్న మాట మనం తెచ్చుకోవద్దు. మాట పడ్డా మనసు కష్టపెట్టుకోవద్దు. అర్థమైందమ్మా. బావగారి మనసులో ఏమున్నా నీ మనసులో వాళ్లకున్న స్థానమేంటో నాకు అర్థమైంది. ఇంకెప్పుడు వెళ్దామనను, సరేనా? బావగారి కోపానికి కారణం తెలుసుకుంటాను. ఆయన మనసు మార్చి ఆయన మనసులో మన స్థానం మారుస్తాను. ఓయబ్బో. సరేనా? సరేనమ్మా. ఎవరండి మోహిని గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్? మీరేనా ఓనర్ మోహిని గారు? ఏందట్టా చూస్తున్నా? ఇలవేలు పని. ఈ సుత్తి ఉలి ఏందబ్బా అనుకుంటున్నావా? ఇది మా వంశాచారం. మా కులదైవాలు వాళ్లే. సుత్తి స్వామి, ఉలి తల్లి. శిలను శిల్పం చేసినా, ఇంటికి కన్నం వేసినా, వైరు లాగినా, పైపు మార్చినా, రాయి సరిచినా, పొత్రం మలిచినా అయ్యే కదా. మా దశ మార్చిన తల్లి తండ్రి మా ఇలవేల్పుల. ఇప్పుడు చెప్పయ్యా, ఎవరయ్యా నువ్వు? ఎంత పెద్ద మనిషి నేనుండగా ఎవరో నరుస్తావేంది కాకిలాగా? కాకే అరిస్తే అట్టగే అంటది మా మోహిని. అసలు ఎవరు నువ్వు? ఏ పని మీద వచ్చుండావు? ఏమయ్యా మూర్తి, అదిలా తీసుకొనిరా. ఏంటిది? అసలు పట్టుకొచ్చినదే నువ్వు. ఏందివి అని నన్ను అడుగుతావేంది? ఆయన ఫ్యాక్టరీ ఓనర్ని నేను. పాత ఎనప మొక్కల గురించి నాకేం తెలుస్తుంది? ఇవి పాత ముక్కలు కాదండి, మోహిని గ్రైండర్. 5 years గ్యారంటీ. ఇదేనా? మీ షాప్లోనే స్విచ్ ఆన్ చేయంగానే ఇలా అయింది. అయితే అయితదే. నీ కర్మానికి నేనేం చేసేది? 100 కోటి కట్టమర్లలో
నువ్వు బోడి కట్టమరివే. ఈ ఇనప మొక్కలు పట్టుకొని ఏడదాకా రావాలా? ఏమన్నారు? బోడి కస్టమరా? మోహిని గ్రైండర్, మోహిని మిక్చర్, మోహిని జ్యూసర్ అని పేర్లు పెట్టగానే సరిపోదండి. క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అది సరిగ్గా లేకపోతే చెక్ చేసి లైసెన్స్ రద్దు చేసే, ఫ్యాక్టరీని సీల్ చేసే క్వాలిటీ ఆఫీసర్ని నేను. నన్నే బోడి కస్టమర్ అంటావా? చెప్తా నీ సంగతి. ఈ అడ్రస్ కి నాకు రేపటిలోగా ఈ ముక్కలైన గ్రైండర్ కి సరైన సమాధానం మీ దగ్గర నుంచి రాకపోతే మొత్తం ఫ్యాక్టరీని సీజ్ చేసేస్తా. పదవయ్య మూర్తి. ఎవడీడు మూసేస్తానని ఎగురుతున్నాడు? క్వాలిటీ ఇన్స్పెక్టర్ అన్నాడు కదా, వేసినా అత్తాడు. ఆడి మొహమే అత్తాడు. నా జాకీని వదిలితే ఏడి పాకం పడతాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఏడనే ఈ కాళ్ళ ముందే బోర్ల పడతాడు. ఏందా జాకీని వదులుతావా? ఎవరా జాకీ? ఏం దాని లెవెలా? జాకి ఎవరా? మన కూతురయ్యా, తుపాకి బుల్లెట్. ఓ మ్మ్. ఏది ఆ పోను తరిగి? దామిని బా ఫోనే మాట్లాడు. హలో హలో అమ్మే. హలో మమ్మీ. హలో అయ్యో మమ్మీ. ఏడుండవు? పొద్దున్నుంచి నీకోసం ఫోన్ చేస్తా ఉండాను. హలో ఆ? ఆ? ఏమంటున్నావే? నాకు వినిపించి సావట్లా. కాస్త పక్కకొచ్చి మాట్లాడు. అంత గోల గోలగా ఉంది. హలో మమ్మీ ఇప్పుడు చెప్పు. ఆడెవడు మన ఫ్యాక్టరీలన్నీ మూసేస్తాడట. ఆడెవడో ఇంటికొచ్చాడు. ఇవి పాత ముక్కలు కాదండి, మోహిని గ్రైండర్, 5 years గ్యారంటీ. ఇదేనా? అది సరిగ్గా లేకపోతే చెక్ చేసి లైసెన్స్ రద్దు చేసే, ఫ్యాక్టరీని సీల్ చేసే క్వాలిటీ ఆఫీసర్ని నేను. ఈ అడ్రస్ కి నాకు రేపటిలోగా ఈ ముక్కలైన గ్రైండర్ కి సరైన సమాధానం మీ దగ్గర నుంచి రాకపోతే మొత్తం ఫ్యాక్టరీని సీజ్ చేసేస్తా. అలా చేసిపోయినాడు. వాడింక నీ జోలికి రాడు, మర్చిపో. నేనున్నాను. అదే కదా, ఆడు చాలా ఇసురుగా వెళ్ళాడు. వాడెంత విసురుగా వెళ్ళాడో అంతే విసురుగా తిరిగొస్తాడు. పేరు, అడ్రస్, వివరాలు నాకు పంపించి నువ్వు ప్రశాంతంగా ఉండు. అట్టగలే, పంపిస్తా చూడు. కాసేపట్లో మ్యాటర్ సెటిల్ అవుతుంది. ఏంటి వెళ్ళిపోతున్నావు?
ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లమే. ఎవడో వచ్చి మామ్తో ఏదేదో వాగాడంట. వాడి వాయిస్ మ్యూట్ చేద్దామని వెళ్తున్నాను. పెద్దమా, పెద్దమా. ఏటే పద్మావతి ఇలాగొచ్చావు? అమ్మా అరిసెచ్చిరమ్మంది. సరే తీసుకెళ్లి లోపలెట్టు, నేను బట్టలు ఆరేసి వస్తాను. అలాగే. అబ్బా ఏమైంది? నడుము నొప్పే. ఇంత నడుం పెట్టుకొని నువ్వేం బట్టలు ఆరేస్తావులే. ఇది పట్టుకో, నేను వెళ్ళి ఆరేసొస్తా. అవును, జంతికలు తెమ్మన్నాను కదే. అవి ఇంకా కాలేదనుకుంటా, అవగానే తెచ్చిస్తాను. సరే 600. నేను వెళ్ళి డబ్బులు తెస్తాను, నువ్వు వెళ్ళి బట్టలు ఆరేసిరా. వావ్, అన్నయ్య, ఈ ఫోటోల మీద డ్రాయింగ్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ 10వ వంతు గాత్రం మీద పెట్టుంటే ఇలా నాన్నగారి నుంచి తప్పించుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు కదరా. నిజమేరా, కానీ ఆ సంగీతం అంటేనే ఒక ఫోబియా. ఎలా నెరవేరుతుంది? ఏమోరా, అయినా తను సాధించాలనుకుంది తనే సాధించాలి గాని తరం కాని వాళ్ళ పరం చేసి ఆశయం లక్ష్యం అని కక్ష కడితే ఎలారా? మళ్ళీ ఏ క్షణం కచేరీ అంటారో అని క్షణక్షణం భయపడుతున్నాను. అయినా నువ్వున్నావనే ధైర్యంతోనే ఉంటున్నానురా. నేనేం చేస్తానురా? చూద్దాం చేద్దాం అని ఇంతకాలం అంటూ వచ్చింది నువ్వే కదరా. గోవిందా, ఏంటన్నయ్య? ఏమైందన్నయ్య? కవుల వర్ణన. ఏంటది? కలువ రేకుల్లాంటి కళ్ళు. ఎవరివన్నయ్య? ఆహా, ఏం పెదవులురా. ఎక్కడన్నయ్యా? కెమెరా కన్ను చూస్తుందిరా. ఎక్కడా? తూర్పునుదయించే సూర్యబింబం లాంటి బొట్టు. ఏం నవ్వురా. ఎవరన్నయ్యా? చీరలు అడ్డం వస్తున్నాయిరా గోవిందు. ఓహో, ఈ పని మీద ఉన్నావా నువ్వు? చెప్తా నీ సంగతి. ఏంటి ఇప్పుడు? తనతో మాట్లాడాలా, అంతే కదా? హలో, రే ఒరే, ఒకసారి తనతో మాట్లాడరా. రీ, ఏ బుద్ధుందా నీకు? కారు అడ్డంగా తెచ్చే నా కారు ముందాపావు.
నువ్వు మా దారికి అడ్డు రావచ్చు కానీ నేను నీ కారుకి అడ్డు రావటం తప్ప? నేను మీ దారి కట్టు రావటం ఏంటి? మా ఇంటికొచ్చి మా మమ్మీతో మా ఫ్యాక్టరీలు సీజ్ చేస్తానన్నావట. మీ ఫ్యాక్టరీలా? అంటే నువ్వు మోహిని మోహిని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారసురాల్ని. పేరు దామిని, క్వీన్ ఆఫ్ ది సిటీ. నువ్వు మా ఫ్యాక్టరీని సీజ్ చేయడానికి వీల్లేదు.